మాతో యుద్ధం చేసేవాళ్లే కాదు, మాతో యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులకి ఆయుధాలు సరఫరా చేస్తున్న వారు కూడా మాకు శత్రువులే అన్నది ఇప్పుడు రష్యా యొక్క నినాదం. ఇంతకు ముందు కూడా తీర్మానం చేసింది. మాతో శత్రుత్వం అంటే కేవలం నేరుగా పోరాడే దేశం మాత్రమే కాదు, మాతో పోరాడే దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తూ అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి దేశాలు కూడా మాకు శత్రువులే అనేది పుతిన్ యొక్క నినాదం. రష్యా ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది. అంటే ఇప్పుడు ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవి కూడా ఇప్పుడు రష్యాకి శత్రువులుగా మారాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇప్పటికీ కూడా ఉక్రెయిన్కి అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి ఈ బ్రిటన్ పైన అయితే సతాన్-2 అనే ఒక అణుక్షిపణనైతే ప్రయోగించడానికి రష్యా ప్లాన్ రెడీ చేస్తుంది. అయితే అది ప్లాన్ చేయడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని కూడా వెతుకుతుంది రష్యా. ఇదే గనక జరిగితే మూడో ప్రపంచ యుద్ధంలోకి మనం వెళ్ళిపోయినట్లే. ఈ క్షిపణి గనక జరిగితే దాదాపు 208 టన్నుల బరువు గల ఈ క్షిపణి దాదాపు 10 టన్నులు పేలోడ్ని అయితే మోయగలదు. అదే గనక జరిగితే బ్రిటన్ మొత్తం నాశనం అయ్యే పరిస్థితిలోనే చుట్టుపక్కల మరికొన్ని దేశాలకు కూడా ప్రమాదం ఉంటుంది. ఇది ఇంచుమించు 35,000 కిలోమీటర్ల టార్గెట్ని అయితే చేరుకోగలదు. కాబట్టి ఇప్పుడైతే రష్యా ప్రయోగించకపోయినా సరే, ఎక్కడైనా ఒక విధంగా ప్లేస్లో సెట్ చేసినా సరే ఇప్పుడు బ్రిటన్కి అలాగే బ్రిటన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా ప్రమాదమే. అయితే ఇదే గనక ప్రయోగించితే గనక మూడో ప్రపంచ యుద్ధానికి మనం వెళ్ళిపోయినట్లే, మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్లే లెక్కేసుకోవచ్చు. అయితే తన దేశం కంటే ఏది కూడా ముఖ్యం కాదని, నా దేశం వైపుకి వస్తే మాత్రం నేను ఉపేక్షించనని అయితే ఇప్పుడు పుతిన్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఇన్ని చెప్పినా కూడా ఇటు బ్రిటన్, అమెరికా కూడా ఏ విధంగానైనా సరే తగ్గడం లేదు. ఉక్రెయిన్కి అన్ని విధాలుగా అనుమతులు ఇస్తూ ఆయుధాలు కూడా సరఫరా చేస్తుంది. ఇది ఏ విధంగా ఎటువైపు దారితీస్తుందో తెలియక ప్రపంచ దేశాలు అయితే కొన్ని భయపడుతున్నమాట వాస్తవం.